వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరం 37వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని వెల్లడి. ప్రమాదానికి గురైన మున్సిపల్ ట్రైసైకిల్ వర్కర్ కు పూర్తి వైద్య సహాయం అందిస్తాం. మున్సిపల్ యూనియన్ నాయకులకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హామీ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ప్రజలకు సూచించిన శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామీజీ. రాజమహేంద్రవరం నగరంలోని అన్ని ప్రాంతాల కోసం తాము నిత్యం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 37వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే 10వ డివిజన్ పరిధిలోని తెలుకులవారి చెరువు పార్కులో సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 10 లక్షలతో విద్యుత్ ఏర్పాటు కోసం ఆ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అవసరమైన పనులు కాకుండా ప్రజలకు ఏం అవసరమో ఆ అభివృద్ధి పనులు మాత్రమే చేస్తున్నామన్నారు. గత వైకాపా పాలకుల అరకొర పనులు, ప్రజలు ఇబ్బంది పడేలా అనాలోచిత పనులు కాకుండా పూర్తి ఆలోచనలు, పక్క ప్రణాళికతో శాశ్వతంగా నిలిచి ఉండేలా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. 2027లో జరిగే పుష్కరాల నాటికి నగరం సర్వాంగ సుందరంగా ఉంటుందని, నగరంలో జరిగే పనులన్నీ కూడా పుష్కరాలకు ముందు, పుష్కరాల తర్వాత అనే రీతిలో ఉంటాయన్నారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు స్థానిక లాలా చెరువు సెంటర్ డివైడర్ వద్ద రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ ట్రైసైకిల్ కార్మికులు అల్లం బాపనమ్మపై కారు దూసుకెళ్లి ఆమెకు తీవ్ర ప్రమాదం జరిగింది. వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆమె ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటనే స్పందించారని ఆయన అన్నారు. ఈ ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కు యూనియన్ నాయకులు తాటిపాక మధురెడ్డి, రమణ అల్లం, వెంకటేశ్వర్లరావు, దనాల దుర్గమ్మ, అల్లం బాలు, శ్రీనివాసులతో వైద్యం, ఇతర సహాయ సహకారాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ కారు ప్రమాదంలో అల్లం బాపనమ్మకు 2 కాళ్లు విరిగిపోయాయని, పక్కటెముకలు పిండైపోయాయని, తల 2గా చీలిందని, పేగులు నలిగిపోయాయని, తీవ్ర ప్రమాదం జరిగిందని మధు తెలిపారు. మరి అల్లం బాపనమ్మ కారు యాక్సిడెంట్ లో కాలు ఇరిగిపోయిన విషయం, అలాగే తల బద్దలైన విషయం మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఛాతీ కూడా చాలా తీవ్ర గాయమైంది, చాలా సీరియస్ గా కిమ్స్ లో ఉంది. ఈ హాస్పిటల్లో ఎంత వసూలు చేస్తున్నారు, ఆవిడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం కోసం నిన్న ఎమ్మెల్యే గారితో రాత్రి చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఎంహెచ్ఓ గారితో కమిషనర్ చర్చలు ఉన్నాయి. ఈ చర్చల కోసం నేను కిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది. ఎందుకంటే ఒక కార్మిక నాయకుడిగా, ఒక 3000 మంది, ఒక మున్సిపల్ కార్మిక నాయకుడిగా, ఒక సిపిఐ నాయకుడిగా నేను చూద్దామని వచ్చాను. అసలు ఏంటి ఆ డాక్టర్తో మాట్లాడి అసలు ఆవిడకి ఏం చేయాలి, ఇంకా మెరుగైన వైద్యం అందించాలా, లేదా మన కలెక్టర్తో మాట్లాడి ఆవిడకి ఇంకా ఫ్రీగా అందించాలా, ఏం చేయాలని వస్తే నన్ను లోపలికి వెళ్ళలేని పరిస్థితి తీసుకుని వచ్చింది యాజమాన్యం. ఒక పెద్ద ఆయన మీరు వెళ్ళండి సార్ అన్నారు, ఇంకో ఆయన వచ్చి ఈ టైంలో రాకున్నారు. అంటే ఈ టైంలో ఇక ఎవరో రాకూడదా? అదే ఎమ్మెల్యే లేదా ఒక కార్పొరేటర్ ఒక ఎవరైనా వచ్చి వాళ్ళకి ఇలా చెప్తారు సమాధానం అంటే, మరి నిజంగా ఒక మున్సిపల్ కార్మికులు కాబట్టి మాలాంటి జాతికి, మాలాంటి వారికి ఈ వ్యవస్థ చూపుతున్నారా? అంటే మా జాతి అంటే ఇంత లోకుగా ఉందా? మీరు చేసిన పాపం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీరు చూస్తామనంటే మీరు చూడడానికి వీల్లేదు, చూడడానికి వీల్లేదా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా? డాక్టర్తో మాట్లాడొద్దా? సరే మంచిదే, మీ ఇష్టం. ఇప్పుడు మీ హాస్పిటల్ మీది. మేము ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి, ఎంహెచ్ఓ గారికి, డిఎంహెచ్ఓకి తెలియజేసి, అయ్యా ఒక కార్మిక నాయకుడికే పర్మిషన్ లేని విధంగా ఈ కిమ్స్ యాజమాన్యం చెప్తుంది. నా పేరు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. హాస్పిటల్కి వెళ్దామంటే నేను ఇంత బిల్డప్ ఏదో అర్థం కాదు. కలెక్టర్గా పెడతా.
బళ్ళు తెచ్చేయండి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ట్రైసైకిల్గా అల్లం బాపనమ్మ పనిచేస్తుంది. ఆవిడ ఈ నెల 24వ తేదీ నాడు లాలాసేరు సెంటర్లో కారు గంజాయి తాగుతూ కారు అడ్డంగా గుద్దేశాడు. ఆవిడకి పక్కటెముకలతో పాటుగా తల విడిపోయి పేగులు నలిగిపోయి 2 కాళ్ళు కూడా పోయి కిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు బాగానే చొరవ చూసుకుని ఈ పేషెంట్ పట్ల కార్మికుల పట్ల మంచిగానే రెస్పాన్స్ చేస్తూ నిరంతరం ఎంహెచ్ఓ గారిని అదేవిధంగా మన కిమ్స్ యాజమాన్యం కూడా మాట్లాడతారు. కానీ మేము కోరేది ఒకటే, 3 డిమాండ్లు మేము కోరాం. నెంబర్ 1 డిమాండు ఆవిడకి ఇప్పటి వరకు మొత్తం వైద్యం ప్రభుత్వమే చేయించాలి. రెండవది ఆవిడ కోరుకునే వరకు జీతం ఇప్పుడు ఏ జీతం వస్తుందో ఆ జీతం రెగ్యులర్గా ఇవ్వాలి. మూడవది ఏదైతే మీరు సేఫ్టీ మెజర్స్ లేకుండా చేస్తున్నారు ఆ డైట్ శానిటైజర్లో మార్పులు చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ పెట్టామని చెప్పాం. ఎంహెచ్ఓ గారు కూడా మంచిగా స్పందించారు. ఆవిడ మాకు హామీ ఇచ్చారు, మొత్తం వైద్య ఖర్చులు మేమే భరించామని చెప్పారు. అందుకని ఎమ్మెల్యే గారికి, ఎంహెచ్ఓ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు మా ఇన్ఛార్జ్ ఇప్పుడు కమిషనర్ గారు కాబట్టి మేడం గారు దయతో మొత్తం సుమారుగా వైద్యులు మీరు భరించేలాగా మీరు మాట్లాడాలని చేసి మేము చేస్తున్నాము. దానికోసం చర్చలు జరిగినాయి, బాగానే ముగించామని తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఈ ట్రాఫిక్ నిబంధనలు జాగ్రత్తగా ఉండాలని, మున్సిపల్ కార్మికులకు పనివేళల్లో జాగ్రత్తగా పనిచేయించాలని కోరుతున్నాం. నాతో కలిసిన దాంట్లో ఈ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి రమణ, జనరల్ సెక్రటరీ అల్లం వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన శ్రీనివాసు, అల్లం బాలు, అదేవిధంగా ఇద్దరు మిత్రులు కార్మికులు పాల్గొన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ లేడీస్ క్లబ్ నందు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రముఖ పూజ్య గురువులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామీజీ ఆదిపరాశక్తి దేవాలయ క్షేత్ర పీఠాధిపతులు వారి ధ్యానం ద్వారా మోక్షము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని, మందులు లేకుండానే ఆరోగ్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దుకోవచ్చునని తెలియజేస్తూ మోక్ష మార్గము, ఆనంద యోగము అనే అంశాలపై జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతో మందికి జ్ఞానాన్ని కలగజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీస్సులతో పాటుగా జ్ఞానాన్ని పొందారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి అనే అంశంపై ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం పర్యవేక్షణలో ప్రోగ్రాం ఆర్గనైజింగ్ కిషోర్, జయ, సుమ, బిందు, దీప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చక్కటి బయట కట్టగలిగేటువంటి మనం ఒక వ్యక్తి లేకపోతున్నాము. అందుకని కార్యక్రమం ప్రారంభించబడుతున్నటువంటి మనం, ధ్యానపరులైనటువంటి మనం మొదలైన నిమిషాలు మౌనం పాటిస్తూ స్వచ్ఛమైనటువంటి శ్వాసను బయటపెట్టారు. బాగుండాలి, వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మన యొక్క ధ్యానాన్ని చేద్దాం. కేవలం 2 నిమిషాలు. ఎవరైతే ఎక్కడైతే ఎవరైతే విమాన ప్రమాదంలో కాలం చేశారని చెప్పి మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలలో మొట్టమొదటిది మీరు ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ ఆత్మశాంతి చేకూరింది. తద్వారా మీరు నిలబడి ఏదైతే యమబంధాన్ని వేసి నిలబడ్డారో అద్భుతీయమైనటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నది. రుద్రాయ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనేక లోక విపత్తులలో అనారోగ్యం అనేటువంటిది ప్రప్రథమం. అలాంటి అనారోగ్య సమస్యల్లో చిక్కుకుపోతున్నటువంటి అనేక ప్రజానికానికి మేము ధ్యానమే ముక్తి మార్గంగా స్వీకరణ చేస్తూ దీనిలో ఉన్నటువంటి మర్మాన్వేషణ చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగతమయ్యేటట్లుగా కుండలిని సాధన ద్వారా
వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి చక్కటి మోక్ష మార్గం వైపు ప్రయాణం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని అందించడానికి శ్రీకారం చేసినటువంటి ఈ కుండలిని ధ్యాన శక్తి ద్వారా పలు రాష్ట్రాలలో, పలు మండలాలలో, పలు గ్రామాలలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మోక్ష మార్గంగా అవకాశం కుదిరినటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఆరోగ్యం పట్ల, ధ్యానం పట్ల, మోక్షం పట్ల, అద్భుతీయమైనటువంటి పరిజ్ఞానం పట్ల అవగాహనలు కల్పిస్తూ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా దానవాపేట రాజమహేంద్రవరంలో జానల్ని కుండశక్తి అనేటువంటి ఒక వ్యవస్థను స్థాపించి దాని ద్వారా మందులు లేకుండా మనిషిని ధ్యానం ద్వారా అనేక రుగ్మతల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సుసుందరమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఉమెన్స్ లేడీస్ క్లబ్ దానవాపేటలో జ్ఞాన యోగము, మోక్ష యోగము, ఆనంద యోగం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేశాం. దీనికి పలు గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి చక్కటి పరిజ్ఞానాన్ని తెలుసుకొని చక్కటి ఆరోగ్యవంతులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ శుభ నమస్కారం. జమాఅతే ఇస్లామీ హింద్ రాజమండ్రి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో CIO రాజమండ్రి విద్యార్థులు సఫా ఫాతిమా, ముజీ బుర్రహమన్, షహానా సుల్తానా, సఫియా, ఫర్హీట్ మరియు JIH రాజమండ్రి నగర అధ్యక్షులు షేక్ జహాంగీర్ మాట్లాడుతూ పిల్లల సర్వోత ముఖాభివృద్ధికి ఇస్లామిక్ విలువలపై ఆధారపడిన జాతీయ వేదిక CIO అని అన్నారు. ప్రకృతి పట్ల ప్రేమతో కూడిన విద్య బాల్యం నుండే ప్రారంభం కావాలని మరియు పిల్లలను సరిగ్గా నడిపించినప్పుడు వారు ప్రపంచాన్ని మార్చగలరని మేము విశ్వసిస్తున్నాము. పిల్లలలో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత మరియు పరిరక్షణ భావాన్ని పెంపొందించడం ఈ ప్రచార లక్ష్యం. తద్వారా చెట్ల పెంపకం ఆనందకరమైన మరియు అర్థవంతమైన జాతీయ సేవగా మారుతుంది. ఈ ప్రచారం యొక్క వివరాలను తెలియజేస్తూ ముజీ బుర్రహమన్ మాట్లాడుతూ ఈ ప్రచారం కింద పిల్లలు పాఠశాలలు, మదర్సాలు, మసీదులు, ఉద్యానవనాలు మరియు వారి ఇళ్ల ముందు చెట్లను నాటుతారని అన్నారు. ओके बिस्मिल्लाह। हाशिम पानी उधर जाओ काय करता फिर कनिपिస్తుంది मैडम देखो हाशिम इधर देखना हाशिम मीडिया को तो दिखते మొత్తం పిల్లలు ఆజో बेटा पानी दे दो पिल्लन अभी पीछे सर हां बस आया था इधर देखो मोमिना अमरीन इधर देखो ओके ఈరోజు మట్టిలో చేతులు మాతృభూమితో హృదయాలు అనేటటువంటి వినూత్న కాన్సెప్ట్తో మొత్తం భారతదేశంలో జమాత్ ఇస్లామీ హింద్ పర్యవేక్షణలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా చిన్నపిల్లల ద్వారా భారతదేశంలో 1 మిలియన్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒక 1 మిలియన్ చెట్లను నాటించేటటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి బాల్యం నుంచే ప్రకృతిపై ప్రేమతో
వారికి బాధ్యతాయుతమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే వారు దేశాన్ని మార్చడంలో కూడా వారి యొక్క శక్తియుక్తుల్ని వినియోగిస్తారనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. అలాగే పిల్లలకి చెట్లతో ప్రకృతితో ప్రేమేకమైనటువంటి విద్యని నేర్పించినట్లయితే భవిష్యత్తులో వారు దేశంపై కూడా మాతృభూమిపై కూడా అదే ప్రేమను కనపరుస్తూ భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈరోజు భారతదేశంలో అడవులు నశించిపోతున్నాయి, చెట్లు తగ్గిపోతున్నాయి, వాతావరణం కాలుష్యం అయిపోతుంది. దీన్ని బాధ్యతగా భావించి ఈ పిల్లల చేత భవిష్యత్తులో మంచి పర్యావరణాన్ని భారతదేశానికి అందించేటటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మేము ఏం భావిస్తున్నామంటే ఈరోజు మనం చెట్లని కాపాడడం కేవలం మనల్ని ఒక వ్యక్తిని కాపాడడం కాదు, దీన్ని మనం కూడా కాపాడుకోవడంతో సమానం అని చెప్పేసి వాళ్ళని బోధిస్తూ ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి భాగస్వాములుగా వారిని చేసి దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కృషి చేస్తున్నాం. నా పేరు ముజీబుర్ రహమాన్. మేము చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నుండి వచ్చాము. మట్టిలో చేతులు హృదయంలో దేశం అనే ఉద్యమం చేపడుతున్నాము. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో 1 మిలియన్ అంటే 10 లక్షల చెట్లను నాటే లక్ష్యంగా 25 జూన్ నుండి 25 జూలై వరకు కొనసాగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు, ప్రపంచం అంతమైపోయే సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దానిని కూడా నాటండి అని చెప్పారు. దానిని కూడా నాటండి అని చెప్పారు. మొక్క వలన మనకు వర్షాలు పడతాయి, మొక్క వలన జీవరాశులు జీవిస్తాయి, మొక్క వలన మానవుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రస్తుత సమాజంలో పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. మనం చూస్తున్నాం, వదిలేస్తున్నాం. మొక్క ఆలోచన ఎవరికి రాలేదు, మొక్కని పెంచుదామని. అందుకే CIO ఆలోచన వచ్చి ఇలా చేస్తుంది. మళ్ళీ దీని ద్వారా ఎలాంటి ప్రకృతి ఆపదలు వచ్చినా కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ విపరీతమైన ఎండ, అకాల వర్షాలు, భూకంపాలు, ఇలాంటి విపత్తులు. ఇప్పుడే వాతావరణం ఇంత భయంకరంగా ఉంది, మేము పెద్ద అయ్యేసరికి ఇంకెంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి అందువలన స్కూల్లో, ఓల్డేజ్ హోమ్స్లో మరియు హాస్పిటల్స్లో, సచివాలయం మరియు మదర్సాలు, స్కూల్లో పిల్లల ద్వారా ఎస్ఐ రైటింగ్లో రాయించబడుతుంది. రాస్తే పిల్లలకి మొక్కను గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి అందువలన చిన్నపిల్లల ఇంత మంచి కార్యక్రమం చేపట్టి మీ CIOకి మళ్ళీ జమాత్ ఇస్లామీ హింద్కి నాకు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. My name is Safa Fatima. We are coming from Children Islamic Organization. Today's campaign, Hands in Soil, Hearts with India. Human life is all bound with and all depend on plants. From oxygen to fresh produce, we are in need of oxygen. We are seeing environmental pollution in today's situation. This modern eras give at least concern towards plantation. Keeping in this mind, the Children Islamic Organization launches nationwide campaign Hands in Soil, Hearts with India, with a big goal of getting 1 million trees planting and caring across India between 25th June to 25th July 2025. So CIO starts planting trees near hospitals, schools, old age homes, sachivalayams. CIO believes that planting a tree gives the sense of care and responsibilities in young minds. Planting a tree is a source of salvation. We need to create a relationship between humans and soil. Purpose of campaign is protect against climate change, global warming, deforestation through children for better future world. Plant a tree, grow in future. Thank you to giving this opportunity. Dear brothers and sisters, did you know that planting a tree is an act of worship deeply rooted in our beautiful deen? It's not just about the shade or fruit we eat. It is about answering the call of our Creator. Allah tells us in Quran, it is He
who sends down the rain from the sky. From it, we produce vegetations of all kinds. These trees are signs of Allah, ayat reminding us of His mercy and power. Our beloved Prophet Muhammad ﷺ also said that if a Muslim plants a tree or sows a seed and then a bird, a person or an animal eats from it, it is regarded as sadaqah, charity for him. But there's more. He ﷺ also said, if a hour is about to be established and one of you has a sapling in his hand and which he can plant before the hour is established, he should plant it. Why? Because even if the world is ending, plant a tree. Why? Every leaf, every breath of oxygen, every fruit nourishing creation becomes sadaqah jariyah, an ongoing charity that flows to your records of deeds long after you are gone. As Khalifa, Allah's stewards on earth, we have a scarred duty, ahwana, to heal this land, fight climate changes, protect the soil, shelter the animals, and cleanse the air, and fulfills our trust in Allah. So let's follow this sunnah. Let's dig, plant and water, not just for today, but for the akhirah. One tree at a time. Grow a tree today, earn reward until the last day. My name is Zuha Tahsin. I am studying 8th class from Children Islamic Organization. This campaign of Children Islamic Organization, Hands in Soil, Hearts with India. India is a wonderful campaign. This is to spread awareness about the benefits of plants. We did not think of this campaign before, and we thank Jamaat-e-Islami Hind for this campaign. We will make sure to convey the benefits of plants on the environment and the ecosystem and all the living beings to our classmates and friends. We did not know about how much the pollution was causing harm to human life and our surrounding. For example, some people having lung problems and problem in breathing. But if we plant, that helps our environment and all the living beings. We strive to spread the word about the benefits we receive through nature, and we should be thankful to God for the wonderful gift which is plants. Thank you. My name is Mohammad Safia from 8th class, studying in 8th class. So I am here for campaign of Hands in Soil and Hearts with India. So human life is all bounded with and all depends on plants. So we all needed of oxygen to produce fresh air. We all are needed of plants. So on this modern era, a least concern towards planting are trees. So on a content tree, these plants a sapling we are sowing is more important than that. So also Prophet Muhammad ﷺ said that if you plant a sapling of the judgment day is even established, so it is a zakat for you. Also keeping this in mind, children of CIO, which is Children Islamic Organization, launched the nationwide organization which is of 1 million plants carrying whole over India, and all CIO believes that planting trees is very important. Thank you for giving me this wonderful opportunity. Thank you. Have a great day. Today I am here to say your important topic is Hand in Soil, Hearts with India. Human life is all bounded with and dependent upon plants. From oxygen we produce, we all needed of plants. This modern era gives a least conserve towards planting and plantation of trees. On countries, man are cutting trees, causes pollution, destruction, etc. to the national globe, which leads to own loss. While coming to Islam always teaches us about the importance of
planting and environmental balance. From saving water to sowing seeds, Prophet Muhammad sallallahu alaihi wasallam said, "Sow a sapling until the day of judgment is about to exhaustible." Keeping in this mind, the CIO Islamic organization decided to start this campaign. Thank you for giving me this wonderful opportunity. My name is Muhammad Afrin. I am studying in 6th class in Sri Chaitanya. చెట్లు మరియు మొక్కల మన జీవితంలో అత్యంత కీలకమైనవి. అవి మనకు స్వచ్ఛమైన గాలి, ఆహారం, నీడ, కలప మరియు సమతుల్యాన్ని అందిస్తాయి. చెట్లు మరియు మొక్కల ఉపయోగాలు: సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాం. ఇది మన శ్వాసకు అత్యంత అత్యవసరం మరియు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆహారం మరియు పండ్లు: మొక్కలు మనకు పండ్లు, కూరగాయలు మరియు నీడ మరియు చల్లదనం. నేల కొత్త నివారణ: చెట్లు వేర్లు నేలను గట్టిగా పట్టుకొని నేల కొత్తను నివాసిస్తాయి. ధన్యవాదములు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరం 37వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడి. ప్రమాదానికి గురైన మున్సిపల్ ట్రైసైకిల్ వర్కర్ కు పూర్తి వైద్య సహాయం అందిస్తాం. మున్సిపల్ యూనియన్ నాయకులకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హామీ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ప్రజలకు సూచించిన శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామీజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.